Good morning, guys. Welcome back to my channel, and I'm back again with another beautiful vlog. ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే హలో అండి, నేను తేజస్వి గూడూరు. నేను ట్రావెల్, లైఫ్ స్టైల్ అండ్ ర్యాండమ్ బ్లాగ్స్ మీతో షేర్ చేసుకుంటాను. ఇందులో మీకు ఇంట్రెస్ట్ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఈరోజు డేట్ January 29th. ఈరోజు ప్లాన్స్ ఏం లేవు, జస్ట్ సెల్ఫ్ ప్యాంపరింగ్ సెషన్ లాగా ఉండబోతుంది ఈ వ్లాగ్ అంతా. ఈరోజు నేను లేవడమే ఆల్మోస్ట్ 8:30 అయింది మార్నింగ్. ఎందుకు నైట్ నిద్ర లేట్గా పట్టింది. అలాంటప్పుడు ఆఫ్కోర్స్ లేట్గానే లేస్తాం కదా, అలానే జరిగింది నాకు కూడా. ఇంకా లేవగానే ఫ్రెష్ అయ్యి ఫస్ట్ టీ పెట్టుకున్నాను. నాకు చాయ్ పక్కా ఉండాల్సిందే. చాయ్ అంటే నాకు చాలా ఇష్టం. మార్నింగ్ అండ్ ఈవినింగ్ చిన్నప్పటి నుంచి అలా మా మమ్మీ డాడీతో పాటు నేను కూడా తాగేదాన్ని. అలా అలవాటు అయిపోయింది. ఒక్క పూట మిస్ అయినా కూడా హెడేక్ స్టార్ట్ అయిపోతుంది నాకు. అందుకనే నేను రెగ్యులర్గా తాగుతాను. సో ఒక మాటలో చెప్పాలంటే చాయ్కి అడిక్టెడ్ పర్సన్ అన్నమాట నేను. అప్పుడెప్పుడో పెట్టాను మీషోలో ఇది ఆర్డర్, కానీ ఈరోజు వచ్చింది పార్సల్. ఒక డ్రెస్ బాగా అనిపిస్తే ఆర్డర్ చేశాను. ఓపెన్ చేసి చూస్తున్నాను అదే క్వాలిటీ ఎలా ఉంది ఏంటి అంత కరెక్ట్గా వచ్చిందా అని. బట్ గెస్ థ్యాంక్ఫుల్లీ మెటీరియల్ క్వాలిటీ, కలర్ అండ్ డిజైన్ ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయింది. అంటే నేను పెట్టిన ప్రైస్కి ఈ ప్రోడక్ట్ వర్త్ అనే చెప్పొచ్చు. నేను తీసుకున్న డ్రెస్ రెఫరెన్స్ పిక్ సైడ్లో పెడతాను చూడండి. అరౌండ్ 600 అలా పడింది అనుకుంటా నాకు ఈ డ్రెస్ మీషో యాప్లో అన్నీ మనకు అఫోర్డబుల్ రేంజ్లోనే వస్తాయి. కానీ దానికోసం మనం బాగా సెర్చ్ చేయాలి, ఇంకా రివ్యూస్ కూడా చూసి తీసుకోవాలి. అలా అయితేనే మనకి మంచి క్వాలిటీ ఉన్న డ్రెస్సెస్ లేదంటే ప్రోడక్ట్స్ మనకు వస్తాయన్నమాట. నాకు తెలిసినంత వరకు అంటే నా ఫీలింగ్, మీషో ఈజ్ ద బెస్ట్ అమాంగ్ ఫ్లిప్కార్ట్ అండ్ అమెజాన్. అంటే నేను వీటిని ఏం తక్కువ చేసి ఏం మాట్లాడట్లేదు. కంపేర్ టు ద క్వాలిటీ ఇట్స్ ఫైన్, బట్ ఒకవేళ మనకు అఫోర్డబుల్ రేంజ్లో మనకు కావాలంటే మీషో ఇస్ ద బెస్ట్ అని నాకు అనిపిస్తుంది. బేసికలీ చెప్పాలంటే ఐఎమ్ నాట్ దట్ ప్లాంట్ పర్సన్ అని, కానీ ఎందుకో ఇది నా ఫేవరెట్ ప్లాంట్ అయిపోయింది. ఈ ప్లాంట్ మా చిన్నపిన్ని వాళ్ళ ఇంట్లో ఉంటుంది. తనని అడిగే మరి ఈ ప్లాంట్ నేను తెచ్చుకున్నప్పటి నుంచి ఈ ప్లాంట్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నాను. నేను మా డాడీ ప్రతిరోజు దీనికి అలా వాటర్ స్ప్రే చేయడం, ఇది నా డైలీ రొటీన్లో ఒకటి అయిపోయింది. పక్కా ఇంత బిజీ స్కెడ్యూల్ లాగా ఉన్నా కూడా పక్కా దీనికి ఇట్లా టైం పెడుతున్నాను అన్నమాట. ఎందుకో అంత ఫేవరెట్ అయిపోయింది ప్లాంట్ నాకు. ఏం చేయాలి అని ఆలోచిస్తుంటే హెయిర్ ప్యాక్ వేసుకుందామా అని అనిపించింది. జనరల్గా అయితే నేను ప్రతి వీక్ ఒకసారి హెయిర్ ప్యాక్ వేసుకుంటాను, కానీ పోయిన వీక్ వేసుకోలేదు ఎందుకంటే ఓపిక లేకుండే. ఎందుకంటే ఇప్పుడు మనం హెయిర్ ప్యాక్ వేసుకుంటే మ్యాండేటరీగా హెడ్ బాత్ చేయాలి. ఆ రోజు అంత ఓపిక లేకుండే అందుకే స్కిప్ చేశాను. సో అందుకనే హెయిర్ ప్యాక్ పౌడర్ ఇప్పుడు వేసుకుందాం కదా అని చెప్పి దానికోసం చూస్తున్నాను. నేనైతే జనరల్గా హెయిర్ ప్యాక్ పౌడర్ని కర్డ్తో మిక్స్ చేసుకొని అప్లై చేసుకుంటాను. మా మమ్మీ హెల్ప్ చేస్తుంది. హెయిర్ ప్యాక్స్ జనరల్గా యూస్ చేస్తే చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఫస్ట్ మెయిన్ బెనిఫిట్ ఏంటంటే మాయిశ్చరైజేషన్. ఒకవేళ మన హెయిర్ డ్రై లేదా ఫ్రీజీగా ఉన్నప్పుడు అలోవెరా, యోగర్ట్ ఆర్ కోకోనట్ ఆయిల్ ఇలాంటి హెయిర్ ప్యాక్స్ వేసుకోవడం బెటర్. ఎందుకంటే మన హెయిర్కి మాయిశ్చరైజేషన్తో పాటు డీప్ హైడ్రేషన్ కూడా ఇస్తాయన్నమాట ఇవి. అండ్ దట్ మేక్స్ యువర్ హెయిర్ సాఫ్ట్ అండ్ మేనేజబుల్. అండ్ సెకండ్ బెనిఫిట్ వచ్చేసి మన హెయిర్ని స్ట్రెంథనింగ్గా చేస్తాయి. ఎగ్స్ ఆర్ ప్రోటీన్ బేస్డ్ ప్యాక్స్ యూజ్ చేసినప్పుడు మన హెయిర్ బ్రేకేజ్ అనేది తక్కువ అయిపోతుంది. అండ్ ఇంకొక బెనిఫిట్ ఏంటంటే స్ట్రాంగ్గా కూడా మన హెయిర్ స్ట్రాంగ్గా కూడా అవుతుంది. సో వీక్ హెయిర్ ఉన్న వాళ్ళకి ఈ ప్యాక్ అనేది బెస్టర్ ఆప్షన్. ఇంకొక థర్డ్ బెనిఫిట్ వచ్చేసి డాండ్రఫ్. ఒకవేళ కనుక మీరు డాండ్రఫ్తో బాధపడుతున్నట్టయితే నీమ్ ఆర్ టీ ట్రీ ఆయిల్ అంటారు కదా, అది మీరు యూజ్ చేసినప్పుడు హెయిర్ ప్యాక్స్లో యూజ్ చేయొచ్చు. అది పెట్టుకోవడం వల్ల మనకు డాండ్రఫ్ కంట్రోల్లో ఉంటుంది, ఇంకా స్కాల్ప్ ఇచ్చినెస్ కూడా తగ్గుతుంది.
అండ్ లాస్ట్ అందరి ఫేవరెట్ బెనిఫిట్ వచ్చేసి హెయిర్ గ్రోత్. ఒకవేళ మీకు హెయిర్ గ్రోత్ అనేది కొంచెం ఎక్కువ ఉండాలి హెయిర్ అంటే క్యాస్టర్ ఆయిల్, ఆముదం నూనె అని అంటారు, అది ఇంకా మెంతులు, సో కాల్డ్ ఫెనుగ్రీక్, ఇవి కూడా మీరు ప్యాక్ లాగా వేసుకొని పెట్టుకోవచ్చు హెయిర్కి. దే స్టిమ్యులేట్ యువర్ హెయిర్ ఫాలికల్స్ అండ్ హెల్ప్ విత్ థిక్ అండ్ హెల్దీ హెయిర్. ఒక 20 to 30 minutes ఉంచుకొని హెయిర్ వాష్ చేసుకుంటే సరిపోతుంది. లేదు మేము ఈరోజు ఫ్రీగానే ఉన్నాం ఇంట్లో అని అనుకుంటే ఒక 40 నుంచి 50 minutes వరకు ఉంచుకున్నా సరిపోతుంది. ఇట్స్ ఫైన్. నాకు ఎలాగో ఈరోజు ఏం వర్క్ లేదు కాబట్టి అలా నేను టీవీ చూస్తూ టైం పాస్ చేస్తున్నాను అన్నమాట. 40 minutes ఉంచుకొని మెల్లిగా హెయిర్ వాష్ చేసుకుంటాను.